అందరికీ నమస్కారం అండి. నేను రామోజీరావు గారి సంస్థ మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్లో మేనేజర్గా చేయడం జరిగింది. వారు ఒక తండ్రిలాగా, ఎలాగంటే ఇది మనకి అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక ఆర్గనైజేషన్లో ఎలా ఉండాలి, ఉద్యోగులకి యాజమాన్యానికి అనేదానికి ఏదైనా తప్పు చేసినప్పుడు మిమ్మల్ని నేను సరిగ్గా ట్రైన్ చేయలేకపోయాను అన్న భావాన్ని వ్యక్తపరిచేవారు. అంటే మిమ్మల్ని మేము సరిగ్గా ట్రైన్ చేసుకుంటే మీకు ఆ తప్పు దొరికేది కాదు అనేది. ఒక్కొక్కసారి వ్యాపారం నష్టం వచ్చినప్పుడు మేము బాధపడుతూ ఉన్నప్పుడు, బాధపడద్దు, తప్పు మీది కాదు, దానికి అంగీకరించింది నేను, కాబట్టి మీరు ఉత్సాహంతో, ఇంతకుముందున్న ఉద్వేగంతో, ఉల్లాసంతో చేయండి. పోయింది వ్యాపారం తర్వాత లాభాలు నష్టాలన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవద్దు అని ఇవాళ ఉన్న యాజమాన్యాల్లో ఎంతమంది ఆ మాట చెప్పగలరు? ఎందుకంటే ఒక 10 రూపాయలు పోయిందంటే నీ వల్లే పోయింది అనేది కింద ఉద్యోగుల మీద ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా అలా ఎప్పుడైతే చెప్తారో స్టాఫ్ కూడా ఈ పని నాది, నా సొంతం, ఒక పైసా పోవడానికి వీలు లేదన్నట్లుగానే వారు ఆ భావంతో చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ వారి నుంచి నేర్చుకోవాల్సిన అనేకం అందరూ చెప్పుకోవటం జరిగింది. రామోజీరావు గారు అనేది సంస్థ కాదు, వ్యవస్థ అనేది. అది ముమ్మాటికి నిజమైనా కానీ రామోజీరావు గారు వటవృక్షం లాంటి వారు. అంటే విశ్వం అంతా కూడా వ్యాపించున్నారు. ఒక మన సంస్థ అంటే కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కానీ వటవృక్షం అనేది ప్రపంచం అంతా వ్యాపించింది. ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయారంటే ఆ కుటుంబానికి ఒక్కళ్ళే బాధపడలేదు, ప్రతివారు మా ఇంట్లో ఒక మనిషిని కోల్పోయాము అన్న భావం అందరిలో ఉందండి. సో ఈ సానుభూతి కూడా వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతగా ఓన్ చేసుకున్నారు. మా మనిషి, మా సొంత మనిషి, మా తండ్రి లాంటి వాళ్ళు, లేక మా అన్న లాంటి వాడు, ఇలా ఈ భావాలతో తాత లాంటి వారు అనేది. వారిలో అందరం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి చూడండి ఆ బొమ్మ, వారి యొక్క చిత్రపటం లేదా మనిషిని మనం గుర్తు తెచ్చుకుంటే తెల్లటి బూట్లతోటి, తెల్లటి డ్రెస్ తోటి ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటారు మనిషి ఎప్పుడు కూడా. ఒకసారి కళ్ళు మూసి అలా తెచ్చుకుంటే మొత్తం ఆ విగ్రహం అంతా కూడా అలా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఒక మనిషి విజయం సాధించడానికి శ్రమ అంటే కష్టపడే తత్వం. ప్రతి నిమిషం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే కష్టపడటం. శ్రద్ధ, చేస్తున్న పని మీదే ఏకాగ్రత పెట్టడం, మిగతా విషయాల మీద దేనికి మళ్లించకుండా పూర్తిగా దాని మీదే మనం ఏకాగ్రత నిలపటం. ఆత్మవిశ్వాసం, ఏ పని చేస్తూ ఉన్నా అదే పనిని మనం జయించగలము, మనం సాధించగలము, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొందాము అనే ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా 100% నిండుగా ఉన్నప్పుడే. తర్వాత క్రమశిక్షణ, సమయపాలన, చిరునవ్వు, సృజనాత్మకత, ఇవి అన్నీ ఉన్న వాళ్ళకి విజయం అనేది తథ్యం. ఈ లక్షణాలన్నీ ఉండాలి విజయం సాధించాలంటే. ఆత్మవిశ్వాసము, శ్రమ, శ్రద్ధ, క్రమశిక్షణ, సమయపాలన, చిరునవ్వు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మనిషికి ఆ విజయం అనేది సొంతం అవుతుంది. వీటన్నిటికీ ప్రతిరూపమే రామోజీరావు గారు. అందుకే ఆ విజయాలు అనేది సిద్ధిస్తూ ఉంటాయి. ఒకసారి మనకి ఎప్పుడైనా అపజయం కలుగుతుంది, ఓడిపోబోతున్నాము అనే ఆ అభిప్రాయం మనకు ఏర్పడినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్న ఆ రూపాన్ని మనం కనుక దర్శించగలిగితే మనం ఖచ్చితంగా విజయానికి చేరువవుతాం. అంటే ఆ ఇన్స్పిరేషను వారు ఇవ్వగలుగుతారు. అంటే ఎందుకంటే వారు చూడండి, కొన్ని విషయాల్లో మనం ఊహించడానికే భయపడతాం. ఉదాహరణకి ఫిల్మ్ సిటీ, ఎవరన్నా ఊహించి అన్ని వేల కోట్లు లక్షలు అక్కడ పెట్టగలవండి? అంత ధైర్యం ఉంటుందా? సో దాన్ని విశ్వంగా అందరూ వచ్చి ఇక్కడికి రాగలుగుతున్నారంటే ఇందాక నేను
విశ్వవ్యాప్తం లేదా అన్ని చోట్ల నుంచి అక్కడికి కానీ ఏదో ఒక విధంగా కానీ చేరుకోవటం జరుగుతూ ఉంది. సో వారి నుంచి అన్నీ కూడా తీసుకుంటూ వారి లక్షణాలను మనం సంస్థలో పనిచేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. ఆ ఈనాడు గ్రూప్స్లో పనిచేస్తున్నామని అంటే ఇవాళ మీకు తెలియదు కాదు. మగపిల్లలకి ప్రత్యేకంగా మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లా, ఇబ్బందిగా ఉంటాను. ఇప్పుడు ఈనాడు గ్రూప్లో చేస్తున్నారని అంటే పిల్లనివ్వటానికి ధైర్యంగా ముందుకు వస్తారు. ఎందుకంటే క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళ దగ్గర చక్కటి తెలివితేటలు ఉంటాయి, వాడు ఒక జీవన విధానానికి అలవాటు పడి ఉంటారనేది. అలాగే ఆడపిల్లలు కూడా సంస్థలో పనిచేయడానికి పుట్టింటికి వచ్చినట్లుగా వచ్చి చేసి వెళుతూ ఉంటారు. అంటే అంత నమ్మకం, అంత క్రమశిక్షణ అక్కడ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వారి నుంచి మేము స్ఫూర్తి పొందాము. ఇవాళ ఈ యొక్క బాధ అనేది అందరికీ ఉంది, మాకు ఉంది, మీకు ఉంది, కుటుంబానికి ఉంది. అందరం కూడా మనశ్శాంతి కలగాలని, వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఒకసారి రూపాన్ని గుర్తు తెచ్చుకుని మన విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు. Thank you so much, sir.